నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం। జగనన్న నివాస గృహాలు ఒక్కటి కూడా నిర్మించిన దాఖలాలు లేవు। సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ ఎద్దేవా। కోట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం। ఎంపీటీసీ సభ్యుల మధ్య వాగ్వాదం। నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా నేరుగా తనను సంప్రదించవచ్చు। గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి। విశాఖపట్నం రీజియన్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలి। నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్। కోట పంచాయతీలో గడిచిన 4.5 ఏళ్లలో జగనన్న నివాస గృహాలు ఒక్కటి కూడా నిర్మించిన దాఖలాలు లేవని, అలాంటి ప్రభుత్వం గురించి వైకాపా ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్, దారా సురేష్ సర్వసభ్య సమావేశంలో ఎద్దేవా చేశారు। తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దాసరి అంజమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆఖరి సర్వసభ్య సమావేశం ద్వారా ఇప్పటి వరకు మండలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పలువురు సభ్యులు చర్చించారు। అలాగే మరికొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పనులను పూర్తి చేయాలని ప్రతిపక్ష సభ్యులు అధ్యక్షులను కోరారు। ఈ క్రమంలో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కోట పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా చెప్పుకుంటున్నారని, సుమారు 300 మందికి పైగా జగనన్న లేఅవుట్లలో పట్టాలు ఇచ్చినప్పటికీ ఒక్క నివాస గృహాన్ని కూడా నిర్మించలేదన్నారు। ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరుగున పడిపోయాయని మండిపడ్డారు। ఎక్కడి సమస్యలు అక్కడే వేసిన గొంగలిగా ఉన్నాయన్నారు। ఈ సమావేశంలో ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ పద్మావతి, జడ్పీటీసీ సభ్యులు దాసరి కోటయ్య, వైస్ ఎంపీపీ ఉప్పల శేషయ్య, వేమారెడ్డి, సౌజన్య, ఎంఈఓ మస్తానయ్య, అధికారులు, ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్, మొబీన్ బాషా, దారా సురేష్, యానాటి నారాయణ పాల్గొన్నారు। మొత్తం మండలం మీద 58 లేఅవుట్లు తయారు చేయడం జరిగింది। వాటిల్లో మనకు అలాట్ చేసిన మేరకు 14 లేఅవుట్లు మాత్రమే శాంక్షన్ చేశారు। ఇప్పటి వరకు అలొకేషన్ జరిగింది। ఇంకా కూడా కావాలంటే మనం మొన్న ఒక 450 ఇళ్ళు ప్రతిపాదనలు పంపిస్తున్నాము। ఎవరైనా కట్టుకునే పని అయితే మనకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది। ఇది ప్రభుత్వానికి పంపించడము, శాంక్షన్ అయితే మనం ఇవ్వగలం। సుమారుగా 25,000 మంది జనాభా ఉన్నారు సార్। ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో ఒక్క పేదవాడికి ఒక్క ఇల్లేనా నిర్మించారా? కోట పంచాయతీకి అలా చేయలేదండి। ఎందుకు అలా దాన్ని లెవెల్ చేశారు కదా ప్లాట్స్? లెవెల్ చేశారు। లెవెలింగ్ చేసి ఫిక్సెడ్ అయినాయి। ఎందుకు లెవెల్ చేశారు? ప్లాట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కదా ఇవ్వాలన్న ఉద్దేశంతో చేశారు। మొట్టమొదటి ఫేజ్లో మన మండలం లేదు। ఈ రోజు పోయి ఆ కాలం నాశనం చేస్తున్నారు ఇల్లు లేవని। ఒక్కొక్క ఇంట్లో పెళ్లిళ్ళు అయిపోయి 3-4 కాపురాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ। వాళ్ళందరికీ ఇల్లు కావాలి। ప్రభుత్వం ఉద్దేశాన్ని నెరవేర్చలేదు। పేద ప్రజలకు ఒక ఇల్లు నిర్మించలేదు, ప్లాట్స్ ఇవ్వలేదు। ప్లాట్స్ అయితే పట్టాలు ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇల్లు సౌకర్యం కానీ ఆ స్థలాలు ఇప్పించడం కానీ అధికార పార్టీ నాయకులను ఇంకనైనా కలగ చేసుకొని, అధికారులు కలగ చేసుకొని పట్టణంలో ఉండే ప్రజలందరికీ కూడా పేదలు ఎవరైతే మీరు పట్టాలు ఇస్తున్నారు, కోటలో ఇక్కడ ఇచ్చారు, అక్కడ 3 పనులు చేస్తున్నారు। చక్కని సూచన చేశారన్నా। ఇందులో ఏం జరిగిందంటే మొదటి దఫా వచ్చిన 450 ఇళ్ళు పక్క పంచాయతీ అంటే కొత్తపాలెం, తగలపూడి, మాది మన చిట్టేడు ఆబ్సెంట్ జరిగింది। నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ 450 ఇళ్ళకి తొందరలోనే అది కూడా వస్తుంది। ఆడించుండే లేఅవుట్లోనే ఇల్లులు కట్టి దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్ కూడా జరుగుతుంది। దాని మీద మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయినాము। తొందరగానే ఫండ్స్ శాంక్షన్ అవుతాయి, అవి కూడా వస్తాయి। ఈసారి జరిగే దాంట్లో ఎక్కువ భాగం ఈసారి ఎక్కడ మీరు ఇల్లు చేయగలుగుతారు? ఇప్పటికి మీరు ఫ్లాట్లు లెవెల్ చేసి ఎన్ని సంవత్సరాలు ఎంపీ గారు? ఫ్లాట్స్ లెవెల్ చేసి ఫ్లాట్లు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 2020 డిసెంబర్లో ఇక్కడే 48 మంది సార్ మనకు ఫస్ట్ ఫేజ్ మండలం శాంక్షన్ లేదు। సెకండ్ ఫేజ్ లో
పట్టించుకోవట్లేదు మేడం. ఊరు మొత్తం కొట్టారు మేడం. ఒక రోజు మేము మాట్లాడుకున్నాం సార్. చేయాల్సింది ఊరు మొత్తం చేసాము మేడం. అక్కడ చేసి ఈ రోజు చేస్తే 2-3 రోజులు బాగా లేకుండా వస్తుంది కాబట్టి 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి కొడతాం. ఈ రోజు కానీ రేపు కానీ మేడం 2 మిషన్లు చెడిపోయినాయి. స్ప్రే ముందు ప్యాకింగ్ చేసిన తర్వాత ఎస్ఎల్జీ కాలనీ కానీ ఈ శాస్త్ర పరంగా ₹1 కట్టండి మేడం. ₹1 లోకల్ నాయకులు, నాకు మండల లెవెల్ ఆఫీసర్స్, ప్లస్ మా రెబల్ ఎంపీటీసీలు, నా అన్నిటికన్నా ముందు నా పాత్రికేయ మిత్రులు అనే దానికన్నా పిల్లలు అందరూ చాలా చిన్నపిల్లలు. నాకు 2.5 సంవత్సరాలు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు మీరు, మీకు ప్లస్ మా సెక్రటరీ స్టాఫ్, లోకల్ నాయకులు అందరికి నమస్కారం అండి. కరెంట్ ఇప్పుడు జరిగేది హౌస్ సైడ్ పట్టాసు మనం 1719 మ్యాపింగ్ చేస్తున్నాం. అంటే అందరికి తెలియాలని చెప్తున్నాను. వాటిని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు ట్రైల్ రన్ కూడా జరుగుతుంది. ఇందాక ఆ రిజిస్టార్ మేడం కూడా ఫోన్ చేస్తే అదే నేను సీను చెప్పాను. ఈరోజు ప్రతి సచివాలయంలో కూడా ట్రైల్ రన్ చేస్తారు. చేసిన తర్వాత 1719 కూడా మ్యాపింగ్ జరిగిన వాటన్ని పిలిచి మీ సహకారాన్ని కూడా అందించండి. వాళ్ళని బెనిఫిషరీస్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళని అదొక కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముందు 1800 ఎకరాలకి 2003 ముందు అంటే 220 సంవత్సరాలు ముందు ఇచ్చిన టీకేటీ పట్టాలను కూడా ఫ్రీ ఫండ్ చేయడం జరిగింది. మా విఆర్ఓ లాగిన కూడా వెరిఫై చేసి అవి పక్కా అనిపిస్తే వెరిఫికేషన్ తర్వాత వాటిని కూడా విడుదల చేస్తున్నాము. వాళ్ళకి కూడా ప్రొసీడింగ్స్ వచ్చేసి వాటికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే ఈ గవర్నమెంట్ ద్వారా ఈ మధ్యలో జరిగినవి. తర్వాత రీసర్వే కూడా జరుగుతూ ఉంది. మంతాలి, అల్లంపాడు, అది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి. శ్రీనివాస ఇంకా వెళ్ళలేదు వెంకటేశ్వర మండల కార్యాలయంలో అన్నిటికీ కూడా చేశారని అనుకుంటున్నాను. మీకు ఎవరైనా ఏమన్నా అన్నీ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కానీ అందరికీ కూడా నేను ఈ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. కోట మండల ప్రజానికాలంలో వీలైనంత నేను చేయగలిగినంత చేశాను. ఎవరన్నా మీద ఇబ్బంది పెట్టున్నా ఎవరన్నా ఏదైనా నాకు ప్రతిపక్ష చేసుకోవాలి. కానీ అందరికీ నేను కృతజ్ఞత మాత్రం తెలుసుకుంటున్నాను. నేను కోట మండలం అంటే వచ్చేటప్పుడు చాలామంది అది చాలా రకరకాల నాయకులు ఉంటారు. వాళ్ళందరి దగ్గర నువ్వు చేయడం కష్టం వెంటగా అది ఇది అని అన్నారు. కానీ వచ్చిన తర్వాత మీరు ఎంత లవబుల్లో అర్థమైంది. నన్ను ఒక రకంగా మీ ఇంటి మనిషిగా నన్ను రోల్ చేసుకున్నారు. అట్లనే చూశారు. మీ దగ్గర నుంచి నేను ఎలాంటి ఇబ్బందిని కూడా ఎదుర్కోవాలి. దానికి మాత్రం మీ అందరి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 50 మంది అర్చకులు పురోహితులకు ఉపాధ్యాయ దంపతులు సూరపరాజు నాగరాజు వెంకట కామాక్షి దంపతులు 9,000 విలువ చేసే పంచాంగములను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ హైందవ ధర్మంలో నిత్య దైనందిన జీవితంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణముల వంటి ప్రధానమైన విషయాలను తెలియజేసే పంచాంగములను అర్చకులు పురోహితులకు అందజేయడం సంతోషకరమైన విషయమని
చేశారని ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదములు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబు, శేషుస్వామి, నరేష్, హేమంత్, యుగంధర్, రూపేష్, సాయిబాబు, చలపతి, చంద్రమౌళి, శేషాద్రి, కృష్ణప్రసాద్, మహర్షి, ఎస్వి కృష్ణమూర్తి, స్వామి, పవన్ తదితరులు పాల్గొన్నారు। కార్యక్రమం జరుగుతోంది। బ్రాహ్మణులకు ఈ పంచాంగాలను అందించమని సూరపరాజు నాగరాజు గారు, వెంకట కామాక్షి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। వారి సౌజన్యంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఇప్పుడు ప్రారంభమవుతోంది। పంచాంగాలను బ్రాహ్మణులకు వితరణ చేయడం జరుగుతుంది। జై శ్రీరామ్। జై జై శ్రీరామ్। శ్రీ సీతారామ ధార్మిక సంస్థ వారి ఆధ్వర్యంలో ఇవాళ కోట, వాకాడు, చిట్టుమూరు మండలాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకందరికీ పంచాంగం వితరణలు జరుగుతున్నాయి। ఈ కార్యక్రమానికి సూరపరాజు నాగరాజు గారు, వెంకట కామాక్షి దంపతులు 9,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది। వారికి మన సంస్థ తరఫున, మన బ్రాహ్మణ సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది। శతంజీవ శరదో వర్ధమానైత్యమినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనావర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి। అందరికీ నమస్కారం। జై శ్రీరామ్। జై శ్రీరామ్। జై శ్రీరామ్। జై శ్రీరామ్। జై శ్రీరామ్। జై శ్రీరామ్। తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 50 మంది అర్చకులు, పురోహితులకు 2 పంచాంగాల చొప్పున, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన సిద్ధాంతులు రేలంగి తంగిరాల వారి పంచాంగాన్ని మరియు శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి బుట్టేవారి పంచాంగాన్ని 2 పంచాంగాల చొప్పున 9,000 రూపాయలు విలువ చేసేటటువంటి పంచాంగాలను ఉపాధ్యాయ దంపతులు శ్రీమాన్ సూరపరాజు నాగరాజు గారు, శ్రీమతి వెంకట కామాక్షి దంపతులచే ఈరోజు అందించడం జరుగుతుంది। ఈ సందర్భంగా సంస్థ తరపున వదాన్యులైనటువంటి ఇటువంటి దాతలు మరీ ముందుకు వస్తే సమాజానికి, మరీ ముఖ్యంగా హైందవ ధర్మం కోసం నిరంతరం పాటుపడే అర్చక పురోహితులకు మేలు చేయడానికి మా మీరు తీసుకున్నారు 2 తీసుకోండి। నమస్కారం। అదొకటి సాయిబాబు స్వామి సంతోషం ఉంటాయి। దొరుకుతుంది। తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది। నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో వర్క్ ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు పనులు కల్పించలేదని ఎంపీటీసీ సభ్యులు యానాటి నారాయణ ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు। అయితే అక్కడే ఉన్న వైకాపా ఎంపీటీసీ సభ్యులు మొబిన్ భాషా చొరవ తీసుకుని వర్క్ ఎవరు రిపీట్ అయితే అక్కడే ఉన్న వైకాపా ఎంపీటీసీ సభ్యులు మొబిన్ భాషా చొరవ తీసుకుని వర్క్ ఎవరు చేస్తేనేమి వర్క్ జరిగిందిగా అంటూ చలోక్తులు వేయడం, సమావేశంలో శాంతంగా సమస్యల గురించి మాట్లాడాలని చెప్పడంతో అక్కడే ఉన్న కోట పట్టణ ఎంపీటీసీ సభ్యులు శంషుద్దీన్, దారా సురేష్లు నారాయణకు మద్దతుగా నిలిచి మొబిన్ భాషతో వాగ్వాదానికి దిగారు। ఈ క్రమంలో ముగ్గురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది। ఎంపీడీఓ సర్ది చెప్పడంతో సద్దుమణిగారు।
తిరుపతి జిల్లా రాపూరు మండలం మద్దెలమడుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సహాయక పొదుపు సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పొదుపు సంఘాలకు చెక్కును అందజేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే సుమారు 78.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని అక్క చెల్లెమ్మల ఖాతాలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా జమవుతుందని చెప్పారు. వివరించారు. ఆనం రామనారాయణ రెడ్డి వల్ల వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందని, అందువలన ఆయన స్థానంలో నన్ను సమన్వయకర్తగా నియమించినట్లు తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని, మీరందరూ నన్ను గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, పొదుపు సంఘాల అధికారులు పాల్గొన్నారు. ఎంతటి వ్యక్తి అయినా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు నమ్ముతుంటాయి. నమ్మాడు. ఇదివరకు రామనారాయణ ఆయన ఉన్నాడు, ఆయన నమ్మాడు. ఇక్కడ మా లీడర్స్ కూడా కొందరికి మాటిచ్చాడు. అంశగా గెలిచిన తర్వాత కూర్చున్నాడు, గొట్టను తీసి గొట్టను పెట్టాడు. అభివృద్ధి అనేది అసలు చేయలే. చెప్తా ఉంటారు రాపూర్ మండలంలో, వేరే మండలాల్లో ఈ కంప్లైంట్ రాదు. రాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా తరలించేస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చింది ఏం లేదు. నేను సమన్వయకర్తగా నియమించబడి 1 సంవత్సరం కాలం అయింది. సంవత్సరం కాలంలో ఎంతో చేయొచ్చు కదా అంటే, జరిగిన తప్పులు సరిదిద్దడానికి సగం సమయం సరిపోయింది. మిగతా సగం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా, నాకు తెలిసి మీరు చాలా మంది చూస్తుంటారు. మీ ఇళ్ళకి వచ్చానమ్మా, చేస్తున్నాం. వెరీ గుడ్. వెంకటగిరి నియోజకవర్గంలో నేను అడుగుపెట్టిన గడపలో 76,000 ఇళ్లకు నేను వెళ్లటం జరిగింది, మాట్లాడటం జరిగింది. అందుకని ప్రతి ఊర్లో అవసరాలు గుర్తించాను. ప్రతి మండలానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకున్నా. మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలు, నమ్మకాలు నేను కోరుకుంటున్నా. రేపు ఇక్కడ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గురించి మీరు వినుంటారు. వినారా? ఒకరిద్దరే. ఎందుకంటే ఆయన ఈ పక్క ఎమ్మెల్యేగా లేడు, కానీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆ రోజు రాపూర్ వెంకటగిరిలో లేదు. తర్వాత మా అమ్మగారు రాజలక్ష్మమ్మ ఎమ్మెల్యేగా మంత్రి కూడా చేసింది. అప్పుడు కూడా రాపూర్ వెంకటగిరిలో లేదు. రాపూర్ వెంకటగిరిలో భాగమైనప్పటికీ ఆ ఎమ్మెల్యేగా లేదు. అందుకని నేదురుమల్లి కుటుంబానికి రాపూర్కి సేవ చేసే భాగ్యం కలగలే ఇప్పటి వరకు. ఆ భాగ్యాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నా. మిమ్మల్ని అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. వారిని పక్కన పెట్టుకుని ఎంత ఎత్తుకు తీసుకుపోగలుగుతారో నేదురుమల్లి కుటుంబానికి ఉన్న పేరు
ఎక్కడా సడలకుండా మీ వెంటే ఉంటూ నాయకులకు చెప్తున్నా, మీ అందరికీ కూడా చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధిని నడిపించడం పరిగెత్తిస్తా. థ్యాంక్ యూ సార్. గట్టిగా రండి. నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా నేరుగా తనను సంప్రదించవచ్చని, స్థానికంగా తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన సుమారు 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిన వారి మెడలో పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని అన్నారు. అలాంటి యువత తెలుగుదేశం పార్టీపై అభిమానం చూపడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో సుమారు 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెలకి 1,500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అమ్మున్నా, అమ్మకి 55 సంవత్సరాలున్నా, చెల్లికి 30 సంవత్సరాలున్నా ఇద్దరికి తలా 1,500 నెల ఇచ్చే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మన ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటారో, ఒక బిడ్డ చదివితే 15,000, ఇద్దరు బిడ్డ చదువుతుంటే 30,000, ముగ్గురు చదివితే 45,000, నలుగురు చదివినా 45 ప్లస్ ఒక 15 ఎంత 60,000. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 చదవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. అయితే గుర్తు చేస్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పాడు. ఏమని, ఎంతమంది చదివితే 15,000 ఇస్తాడు. గెలిచినట్టు ఏమన్నాడు, నేను టన్లేదు ఒకరికి ఇస్తాడు. సరే, ఒకరు ఏంటంటే 15,000 ఇల్లేను 13,000 ఇస్తానని చెప్పి ఈరోజు మొదటి సంవత్సరం ఒక 10,000 మంది పడితే రెండో సంవత్సరం ఒక 5,000 మంది పోతారు. 5 మంది వచ్చాడు కార్యక్రమం. అంటే అంతా మోసం చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈరోజు మీ అందరి పైన 3 లక్షల చిల్లర అప్పు ఉంది మనందరి పైన. ఈరోజు రాష్ట్రం చూశారు ఏ విధంగా ఉందో. మనం ఎక్కడ కూడా మా రాజధాని ఇదే చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో లేదు. ఒక్క పరిశ్రమ
పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆయన 4 సంవత్సరాలు 9 నెలల్లో ఉన్న పరిశ్రమల్ని బయట తెరవేశాడు తప్ప కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు యువతంతా కూడా నమ్మకంతో ఈరోజు మీరు వచ్చారు. నేను చెప్పేది ఒకటే, గతంలో ఈ గూడూరు నియోజకవర్గాన్ని ఎక్కడుండో వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే గారు. ఒక ఆయన వచ్చిందంటే చెన్నై వచ్చాడు, పోయాడు, చాప్ సీట్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆయన వచ్చాడు రాపూర్ నుంచి. ఆయన వస్తాడు, మా దగ్గర అందుబాటులో ఉండవు, ఉంటాడు, ఆయన చూస్తున్నాడు, చాప్ సీట్ వెళ్ళిపోతాడు. కానీ సునీల్ కుమార్ మీ అన్న ఏ సమస్య వచ్చినా ధైర్యంగా మీతో వచ్చి పోరాడి ఉండేవాడు. నేను ఏ అవసరం వచ్చినా మీరు నేరుగా అన్నారని చెప్తే నేను పనికేవాడిని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీ ఊళ్ళలో కానీ మీ వార్డులో కానీ ఏదన్నా పని జరిగిందంటే ఆ తెలుగుదేశం పార్టీ నేను మున్సిపల్ చైర్మన్ గా 90లో ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు తప్ప ఈ రోజు వరకు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అక్కడ మట్టి కూడా మీ యొక్క వార్డులో కానీ మీ గ్రామాలు ఏదని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం సహాయ నిధులు దాదాపు 9 కోట్ల దాకా తీసిచ్చా. ప్రతి ఒక్క పేదవాడికి ఆరోగ్యం బాగాలేకపోతే అప్పటికప్పుడుకి వెళ్ళి ఈ రోజు అప్లికేషన్ ఇస్తే రేపు కల్లా 10,000, 10 లక్షలు, 15 లక్షలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉందని చెప్పి మీకు అది తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా కరోనా వస్తే సిటీ స్కాన్ లేదు మనకి గూడూరులో, నేను తీసుకొచ్చా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి బద్దిలాడి కాలు పట్టుకొని సిటీ స్కాన్. ఈ రోజు మనకు కరోనా రక్షించిందంటే ఆ సిటీ స్కాన్ లేకపోతే అందరూ ఇబ్బంది పడే. అలాగే హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే క్షయ సంబంధించిన వ్యాధిని కనుక్కునేటువంటి మిషన్ తీసుకొచ్చింది కూడా మనమే అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు గూడూరులో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, లోకేష్ బాబు గారి పుణ్యాన అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమంది బిడ్డలు, ఇంతమంది చదువుకున్నటువంటి బిడ్డలు మమ్మల్ని నమ్మి నువ్వు వచ్చినందుకు ఖచ్చితంగా మీ నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయమని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం ఖాయం. మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు మంచి స్థానంలో ఉండడం ఖాయం. ఖచ్చితంగా యువత కోసం అనేక పథకాలు ఖచ్చితంగా వేయడం ఖాయం. అందరూ కూడా ప్రైవేటు సంబంధించిన ఫ్యాక్టరీల్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న ఉద్యోగం ఇప్పించేటువంటి బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే విశాఖపట్నం రీజియన్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ విశాఖపట్నం రీజియన్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అనేక అవకతవకలకు పాల్పడ్డాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 40 మెమరాండంలు ఆయనపై ఇవ్వడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం చొరవ తీసుకుని డీపీటీఓపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు ఇష్యూ వచ్చి విశాఖపట్నం రీజన్ డిపిటిఓ గారి అక్రమ ఆకృత్య చర్యల మీద మాట్లాడుతున్నాం అన్నమాట. దీని మీద జిల్లాల వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది గత 2021లో డిపిటిఓ గారు వచ్చారు. ఆ తర్వాత 40 మెమోరాండంలతో వాళ్ళ జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. వీటి మీద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కూడా దీని మీద చర్చించి ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయమని చెప్పారు. అక్కడ సాల్వ్ కాలేదు. జిల్లాలు దాటిపోయాయి, రీజన్లు దాటిపోయాయి. సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల వ్యాప్తంగా స్టేట్ వైజ్గా ముందు రోజు నిన్నటి రోజు బ్యాడ్జెస్ కార్యక్రమం జరిగింది. ఈ రోజు ధర్నా కార్యక్రమం పిలుపు ఇవ్వమని చెప్పని మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని మీద అన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ విషయం మీద స్టేట్ కమిటీ పిలుపు మేరకు
విశాఖపట్నం డిప్యూటీ వారి గారి ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించేదానికి ముందుకు చూపుతారన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సెంట్రల్ కమిటీ, రీజనల్ కమిటీ, డిపో కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగనన్న నివాస గృహాలు ఒక్కటి కూడా నిర్మించిన దాఖలాలు లేవు. సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ ఎద్దేవా. కోట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం. ఎంపీటీసీ సభ్యుల మధ్య వాగ్వాదం. నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా నేరుగా తనను సంప్రదించవచ్చు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి. విశాఖపట్నం రీజియన్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలి. నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.